వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త వైఎస్ విమలారెడ్డి సేవకుల సదస్సులో ఆ పాస్టర్లకు డబ్బులు ఎగ్గొట్టారా? విమలారెడ్డి డబ్బులు ఎగ్గొట్టడంతో ఆ పాస్టర్లు లబోదిబోం అంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, తాను ఏర్పాటు చేసినటువంటి సేవకుల సదస్సుకు వస్తే ఒక్కొక్క పాస్టర్కు 1000 రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి చెప్పారని, అయితే ఆ సేవకుల సదస్సుకు పాస్టర్లందరూ వచ్చిన తరువాత కొంతమందికి అసలు డబ్బులు ఇవ్వలేదని, కొంతమందికి ఏమో కేవలం 500 రూపాయలు మాత్రమే ఇచ్చారని, విమలారెడ్డి గారు మిగతా వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టారని ఇప్పుడు ఆ పాస్టర్లు లబోదిబోం అంటున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి మేడం ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు ముందుగా మనం వాళ్ళు డబ్బులు ఎంత ఎగ్గొట్టారు ఏంటి అవన్నీ విషయం కాసేపు పక్కన పెడితే, అసలు మతాన్ని ఎలక్షన్ల కోసం ఈ విధంగా వాడటం ఎంతవరకు కరెక్టు అనేది ముందు మనం చర్చించాల్సిన విషయం. అసలు ఎందుకు రాజకీయ పార్టీలు ఈ విధంగా మతాన్ని వాడుకుంటున్నాయి? ఇప్పుడు అటు చూస్తేనేమో మోడీ ఎన్నెన్ని వేషాలు, ఒక ప్రధానమంత్రి గురించి ఇలా మాట్లాడటం చాలా విచారకరం. ఏదో ఒక లోకల్ బాడీ లీడరు, ప్రజాప్రతినిధి ఏమైనా అలా చేశాడు అంటే ఏదో పోనీలే అని అనుకోవచ్చు. అసలు రాజకీయకి ఓట్లు అడగటానికి ఈ మత ప్రార్థనా స్థలాల్లో అవి చెయ్యకూడదు అని మనకి చట్టం చెబుతుంది. కానీ వీళ్ళు పూర్తిగా చట్టాలకి తిలోదకాలు ఇచ్చేసేసి, మొన్న రాముడి గుడి విషయం చూసాం మనం, అయోధ్య విషయం ఎవరెవరిని కావాలనుకుని పిలుచుకున్నారో, ఎంత సెలబ్రిటీ రంగు పులిమారో అక్కడ మనం చూసాం. నిజంగా సెలబ్రిటీ రంగు ఎంత పులిమారు అంటే, కంగనా రనౌత్ లాంటి ఒక చీప్ ఆర్టిస్ట్, నేను ఒక మహిళనయ్యుండి ఇంకొక మహిళా ఆర్టిస్ట్ని అలా అనకూడదు నిజానికి, కానీ ఆమె ఆ రోజు చేసిన హంగామా, ఆమె వేసుకున్న దుస్తులు, ఆమె చేసిన డ్యాన్సు, అది జగుప్స్గా అనిపించింది. ఒక దేవుడి గుడి, నేను నమ్మినా నమ్మకపోయినా, మీరు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, దేవుడు అనేది ఒక పవిత్ర స్థానం. ఏ దేవుడు అన్నా కానివ్వండి, ఏ మతం అన్నా కానివ్వండి. అయితే అలాంటి చోట్ల ఆమెకి ఒక పబ్లిక్ లో ఇమేజ్ ఉంది అని, ఆ ఇమేజ్ని కూడా, అంటే ఇలా ఇష్టానికి సినిమాల్లో బట్టలు ఇప్పుకుని యాక్షన్ చేసే కంగనా రనౌత్కున్న ఇమేజ్ని కూడా క్యాష్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం మోడీకి వచ్చింది అంటే, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు, ఇంతకంటే దుర్మార్గం ఉండదు. అది అయిపోయింది, అయోధ్య విషయం అయిపోయింది. ఆ రోజు అందరినీ ఎంతంత ఎట్లాంటి సెలబ్రిటీలకి ఇన్విటేషన్ ఇచ్చి, ఇక్కడ చిరంజీవి లాంటి వాళ్ళని కూడా పిలిచి, అదేమంటే మీ రాష్ట్రం వాళ్ళని పిలిస్తే కూడా మీకు ఇంత బాధ ఏంటి అంటారేమో. అంటే వాళ్ళు పని కట్టుకుని, ఎవరికైతే ఒకప్పుడు మనం ఇది మాట్లాడుకుని ఉన్నాం, ఇళయరాజా లాంటి వాళ్ళకి రాజ్యసభ సీటు ఇచ్చి, అంటే ఒక మధ్యతరగతిని ముద్దు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకుని, పనిమాల రాజమౌళి ఫాదర్కి కావచ్చు వీళ్ళకి ఇవ్వడం వెనకమాల అతని ఉద్దేశం ఏంటి అంటే, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ల విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ పాపులర్ ఫిగర్స్. ఈ ఫిగర్స్ని మాకు ఇష్టమైన వాళ్ళని పైకి తీసుకొస్తున్నాడు మోడీ. అంటే మేము కూడా పైకే వచ్చాము అనే ఒక సూడో ఫీలింగ్లోకి వాళ్ళని తీసుకెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళ వైపుకి తిప్పుకుంటున్నారు వాళ్ళని. దానిలో భాగంగానే ఆయన గుండు చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ. మొన్న పైగా ద్వారకకి కూడా వెళ్ళి నెమలిపించాలతోటి అక్కడ ఏదో విన్యాసాలు చేసి వచ్చారు. అంతకుముందు లక్షద్వీప్లో ఇలా ఏది చేసినా సరే ఒక పాపులారిటీ కోసం చేస్తున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. పోనీ ఇలాంటి చోట అంటే తను
తనని ప్రమోట్ చేసుకోవటం చేసుకుంటే కూడా తప్పులేదు నా ఉద్దేశంలో. కానీ ఆ సందర్భం ఏంటిది అన్నది మన అభ్యంతరం. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉండేవాళ్ళు, ఆయన ఏ ఆనకట్టలు ఏ కర్మాగారాలు ప్రారంభోత్సవాలు చేసేటప్పుడు అసలు ఆయన అమితమైన సంతోషంతో ఆనందంతో అసలు ఆ పాత ఫోటోలు ఏమన్నా దొరికితే అసలు నా దేశానికి నేను ఇంత చేస్తున్నాను అనే ఒక సంతోషం కనిపించేది. మరి ఐఐటీలు కట్టారు వాళ్ళు, ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు, బాక్రానంగల్ ప్రాజెక్టు లాంటి దాన్ని, విశాఖ ఉక్కు కర్మాగారాలు కట్టారు. అన్నీ కట్టేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి గుడుల పునరుద్ధరణకిను గుడులు కట్టడానికి వీళ్ళు సిద్ధమయ్యారు అంటే ఏమనుకోవాలి చెప్పండి? అసలు ఈ దేశంలో ఇవాళ ఏంటి అవసరం, ఏది అవసరం? ఇప్పుడు మీరు ఇంకొక ప్రాజెక్ట్ కడితే వద్దంటారా ఎవరన్నా? అవసరం లేదా? ఈ దేశంలో ప్రాజెక్టులతో పని లేదా? అవసరం ఉంది కదా. ఈ రోజుకి కరెంట్ లేని ఊళ్ళు ఉన్నాయి కదా, ఈ రోజుకి చదువు లేని ఊర్లు ఉన్నాయి కదా, ఈ రోజుకి హాస్పిటల్ లేని ఊర్లు ఉన్నాయి కదా. ఇలాంటి పనులు చేయొచ్చు కదా. మీకు పెద్దవి చేసే అవకాశం లేకుండా చేసేసారు వాళ్ళు. మీకు చాలా అన్యాయం చేశారు, అసలు మీకు పని లేకుండా చేశారు. పోనివ్వండి, ఇప్పుడున్న పనులన్నా చేయొచ్చు కదా. అసలు ఈ గుళ్ళు గోపురాలు అంటూ తిరగడం ఏంటి? అసలు ఎవరిని మభ్య పెడదామని, ఎవరిని ముద్దు చేద్దామని? సరే, ఈ కథ ఇలా ఉంది. వాళ్ళు ఒక రకంగా ఒక మతాన్ని అడ్డం పెట్టుకుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. క్రిస్టియన్ మతాన్ని అడ్డం పెట్టుకొని ఒకప్పుడు కూడా విజయలక్ష్మి గారు ఎన్నికల ప్రచారానికి వెళ్తూ బైబిల్ చేతులు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. నిజానికి అప్పుడు అసలు కాదనాల్సిన సందర్భం అది, పట్టుకెళ్ళకూడదు. మసీదులోను, చర్చిలోను, గుళ్ళోను ఈ ఎన్నికలకు సంబంధించిన విషయాలు మాట్లాడడం కానీ, ప్రచారం చేయటం కావచ్చు, అక్కడికి వచ్చిన భక్తుల్ని ప్రేరేపించే విషయాలు కానీ చెయ్యకూడదు, వాడకూడదు అసలు. ఇప్పుడు ఎన్నికల నిబంధనలో కూడా ఎన్నికల నియమావళి అవన్నీ ఉంటాయి కదా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే దాంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. కాకపోతే దొంగతనంగా ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి, కానీ పోలీసుల దృష్టికి వెళ్ళనంత వరకు పర్వాలేదు. కానీ ఇంత బహిరంగంగా అక్కడ ఆయన చేస్తున్నాడు, ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు అన్నట్లుగా చేయడం మట్టుకు అసలు వీళ్ళకి చట్టం మీద గౌరవం ఉందా లేదా అనిపిస్తుంది. అప్పుడు విజయలక్ష్మి గారు చేశారు, అయిపోయింది. ఇప్పుడు విమలారెడ్డి గారు, ఈ విమలారెడ్డి గారు ఆవిడ పెళ్ళైపోయింది, ఆవిడ భర్త చనిపోయారు, ఆవిడ ఈ మత ప్రబోధకురాలుగా ఆవిడ ఉంటున్నారు. వాళ్ళ చేతిలో కొన్ని చర్చిలు ఉన్నాయి. అయితే మొన్న షర్మిలారెడ్డి కాంగ్రెస్లో చేరినప్పుడు, షర్మిలకి వైఎస్ అనే ఇంటి పేరు పెట్టుకోవడానికి వీలు లేదన్నారు. పాదయాత్రప్పుడు పెట్టుకోవచ్చు, తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు పెట్టుకోవచ్చు, ఆంధ్రాలో అడుగు పెడితే మటుకు ఉంటే మా పార్టీలో ఉండాలి, మా జెండా మోయాలి, మా పలుకులు పలకాలి. వేరే పార్టీలోకి వెళ్ళా కాబట్టి వైఎస్ అని తీసేయాలి. దానికి వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? పెళ్ళైపోయింది కాబట్టి. వైఎస్ విమలారెడ్డికి కూడా పెళ్ళైపోయింది. కోర్స్ ఆవిడ రెడ్డిని చేసుకుని ఉండొచ్చు, ఆవిడకి పెళ్ళైపోయింది కదా. ఆ భర్త ఇంటి పేరు ఏమైంది? పెట్టుకోవాలి కదా. అవును. ఇప్పుడు వాళ్ళకి వైఎస్ విమలారెడ్డి అని పెట్టుకుని వైఎస్ విమలారెడ్డిని వాళ్ళ రాజకీయాలకి వాడుకోవటానికి పూర్తి సన్నద్ధాలు చేసేసుకున్నారు వాళ్ళు. చేసేసుకుని ఆవిడ కూడా షర్మిల విషయంలో చాలా గట్టిగా మాట్లాడింది. వైఎస్ విమలారెడ్డి కూడా మాట్లాడిన తర్వాత ఆవిడ ఇప్పుడు నేను నా మేనల్లుడి వైపే ఉంటాను, నేను మా మేనల్లుడిని నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఆవిడ సంకేతాలు ఇచ్చేసింది. సునీతని వదిలేసింది, షర్మిలాని వదిలేసింది, మేనగోడలను వదిలేసేసింది. భారతి రెడ్డి గురించి కూడా మంచి సర్టిఫికెట్లు ఇచ్చింది. ఆ పాప చాలా మంచిది, ఆ పాప చాలా మంచిది అని చెప్పింది. అయితే ఆమె సిద్ధమైంది. ఒక వికెట్ పోతే ఏంటి, ఇంకో వికెట్ వచ్చింది కదా
అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా వాడుకోవటానికి సిద్ధమై. ఇప్పుడు ఈవిడ మరీ ఎలక్షన్ కోడ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే దృష్టిలో పడతామని చెప్పి హడావుడిగా సేవకుల సదస్సు ఏదో పెట్టుకున్నారు. కానీ ఇలా కక్కుర్తి బుద్ధి పోడగాను ఇప్పుడు ఆ పాస్టర్లు ఏదో కక్కుర్తిపడి వచ్చారనుకోండి, మీరు ఇస్తానన్న 1000 రూపాయలకి ఇవ్వచ్చు కదా. ఇన్ని డబ్బులు ఉన్నాయి, మీకు కట్టుకుపోయిన డబ్బులు ఉన్నాయి, పైగా కట్టుకుపోలేరు కూడా. అంటే అసలు వీళ్ళు డబ్బులు ఇస్తారని పిలిస్తేనే కదా వాళ్ళు వచ్చిందంటే అదే నేను అంటున్నా, కొన్ని వర్షన్లు వస్తుంది. అదే నేననేది. ఇప్పుడు ఇస్తానని పిలిచారు, ఇచ్చేస్తే అయిపోద్ది కదా. మీకు చచ్చినంత ఉంది, కట్టుకుపోయేంత ఉంది అంటాం కదా, పల్లెటూరులో ఇదే మాట మాట్లాడతాం కదా. మరి ఇంకేంటి రోగం వీళ్ళకి? అంటే వీళ్ళ బుద్ధి బయటేసుకోవడం, కమిషన్ల బుద్ధి. సరే, ఏది ఏమైనా వాళ్ళకి అన్నీ ఎదురొచ్చినట్టుగానే ఇది కూడా ఎదురొచ్చిందని అనుకుందాం. ఆ క్షణానికి వాళ్ళకి ఆ బుద్ధి పుట్టడం ఏంటి చెప్పండి? పాస్టర్లను దూరం చేసుకున్నట్టేగా ఇప్పుడు. అవును. అంటే వీళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కుంటున్నారు. ఇది కళ్ళకు కట్టినట్టు ప్రతి సందర్భంలోనూ మనకి నిరూపణ అవుతుంది. ఇవన్నీ ఏంటి అంటే మనకి కొన్ని సూచికలు అంటారు. ఇప్పుడు ఈ విషయం జరగబోతుంది అని నువ్వు చెప్తున్నావు కదా, దానికి సూచికలు ఏంటి, సూచనలు ఏంటి అంటే నీకు ఏ విధమైన ఆనవాళ్ళు దొరికాయి అనే మాట ఒకటి వస్తుంది. వీళ్ళు బోల్తా కొడుతున్నారు అనటానికి ఇట్లాంటివన్నీ వరుసగా వంగవీటి రాధా దగ్గర నుంచి మొదలెట్టి పొత్తు విచ్ఛిన్నం చేయలేకపోయారు. పొత్తు ఎలాగ విచ్ఛిన్నం చేయలేకపోయారు కాబట్టి కాపులనైనా బయటికి లాగుదాము పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అనుకున్నారు. రాధా రూపంలో ఎంతో కొంత రాధాకి ఇమేజ్ ఉంది, వాళ్ళ నాన్న ఇమేజ్ ఉంది, అలా అనుకున్నారు. ఏ రకంగా చూసినా ఇవన్నీ ఇట్లా ఉండగా ఈమె వెళ్ళి ఢిల్లీలో కొంపటి పెట్టింది. సునీత ఢిల్లీలో మాట్లాడింది. అది చాలా చాలా డ్యామేజ్, పెద్ద డ్యామేజ్. అది ఎన్నికల ముందే అలా చేయడం ఏంటి అని అడుగుతున్నారు. మీరు ఎన్నికల ముందే మీరెందుకు చేశారు? కోడికత్తి డ్రామా ఎందుకు ఆడారు? ఎన్నికల ముందే వివేకానంద రెడ్డిని చంపి చంద్రబాబు నాయుడు చేయించాడని ఎందుకన్నారు మీరు? మీరైతే అన్నీ వాడుకోవచ్చు, పక్క వాళ్ళు వాడుకోకూడదు. అందుకే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. మందులకు కావచ్చు, దేనికి ఫుడ్కి కావచ్చు, దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే రాజకీయాలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చిందని దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. అంటే ఇది కూడా నిన్నొకటి మొన్నొకటి అటు మొన్నొకటి అలా వరుసగా వాళ్ళకి కలిసి వస్తున్న అంశం ఏంటో ఒక్కటి చెప్పండి మీరు. నాలాంటి వాళ్ళతో చాలా మందితో మీరు మాట్లాడతారు కదా, ఈ మధ్యకాలంలో వాళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటో చెప్పండి, ఒక్కటి చెప్పండి. లేదు. రోజా దగ్గర నుంచి ఈ మధ్య రోజా ఏం మాట్లాడింది? వరుసగా యాక్సిడెంటల్ సీఎం అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. కాదమ్మా, నీ అన్నే యాక్సిడెంటల్ పార్టీ. ఆ మాట ఆమె అనలేదనుకోండి, రేవంత్ రెడ్డిది యాక్సిడెంటల్ సీఎం అని ఆమె అనలేదనుకోండి, ఇప్పుడు ఈయన యాక్సిడెంటల్ సీఎం అని మనం గుర్తు చేసేవాళ్ళం కాదుగా. దీన్ని అనిపించుకోవటం అంటారు. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వాళ్ళకి ఎదురు కొడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు కలిసి వస్తుంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అంటారు. కలిసి రాలేదు అనుకోండి, ఉన్న కొడుకు కూడా పోతాడు. అలాంటి పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యాలో అర్థం కాక అసలు ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎవరైనా ఒక సీక్రెట్ కెమెరా పెట్టగలిగితే కనుక ఆ తాడేపల్లి ప్యాలెస్లో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే బయట ఇంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేసినా, మొన్న కూడా మనం అనుకున్నాం తాడేపామై కరుస్తుంది అని, అదే పద్ధతిలో జరుగుతుంది. ఆఖరికి వైఎస్ విమలారెడ్డి చేస్తున్న తోడ్పాటు కూడా ఇలా ఆదిలోనే ఇలా మట్టి కొట్టుకుపోవటం ఏంటండి? ఇప్పుడు ఆ పాస్టర్లకి మళ్ళీ నమ్ముతారా వీళ్ళని? అసలు చేసేదే ఒక దరిద్రమైన పని. అందుకే చెడు పని చేసినా ముహూర్తం పెట్టి చెయ్యి అంటారు. వీళ్ళ ముహూర్తాలు అలా ఉన్నాయి. అందుకని ఏదేమైనా అందరితోనూ ఆడుకుందామని అనుకోవటం కరెక్ట్ కాదు. పైగా మతాన్ని రాజకీయాలకి, రాజకీయ ప్రచారాలకి, ఓట్లు కొల్లగొట్టడానికి వాడకూడదు. ఇప్పుడు మీకు మోడీ స్నేహం ఉండటంతో మీరు ఆడిందాట పాడింది పాట జరుగుతుందేమో కానీ ఒక్కసారిగా మీరు మోడీ లిస్టులోంచి బయటకు వస్తే గనక